పిలుస్తాను యాక్చువల్గా. ఏమని పిలుస్తారు? సీనయ్య అని పిలుస్తాను. ఆయన ఏమని పిలిచేవారు? నాకు రాజు అని పిలిచేవాళ్ళు. యాక్చువల్గా నా పేరు మాధురి కంటే ముందు నా పేరు రాజలక్ష్మి అనమాట. ఆ రాజు అని పిలిచేవారు. రాజు అని పిలిచేవారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు అండ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు అండ్ వాణి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఆస్తులన్నీ కూడా కావాలన్నా టెక్కల్లో ఉండొద్దని అంటున్నారు. టెక్కల నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు శ్రీనివాస్ని. ఆ డిమాండ్ గురించి మీరేమంటారు? అంటే మీ వల్లే టెక్కల్లో ఉండొద్దు, మీరు శ్రీనివాస్ ఎవరితోనో మాధురితో టెక్కల్లో తిరుగుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామా, మా పరుగు పోతుంది, వెళ్ళిపోమనండి పలాసక కావాలంటే అని అంటున్నారు. ఏంటండి? టెక్కలిలో శ్రీనివాస్ ఉండొద్దు, వెళ్ళిపోండి. టెక్కలిలో శ్రీనివాస్ ఉండి మాధురితో తిరుగుతుంటే మా పరుగు పోతుంది. సో శ్రీనివాస్ ఆ ఆస్తులను కూడా ఇచ్చి టెక్కల నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే అక్కడ మీ ఇంటెన్షన్ ఆస్తా శ్రీనివాస్ కావాల్సిందే. ఏమంటే అందరికి మీ మనసు కూడా తెలుసు, కానీ ఒప్పుకో. ఎవరు మీకు శ్రీనివాస్ కాల్ చేస్తున్నారండి? ఈసారి ఆ కాల్ లిఫ్ట్ చేస్తే వీడియో వచ్చే అవకాశం ఉంటుందా? లిఫ్ట్ చేయొచ్చా? పీసీఆర్ నవీన్. ఓకే, మాధురి గారు ఆ కాల్ లిఫ్ట్ చేస్తారా? ఏమో అండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, నేను ఇప్పుడు చేస్తాను. ఓ, మీరు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఓకే, మీరు చాలా వీడియోస్ చేశారు కదా, కొంచెం డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టేవారు కదా, ఆ వీడియోస్ ని చూసినప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు కొంచెం ఈ ఎలక్షన్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం కదా. జస్ట్ మొన్న అండి, జస్ట్ ఈ ఇన్సిడెంట్ ఈవిడ సోషల్ మీడియాకి రాకముందు ఇన్సిడెంట్ ముందు ఓపెన్ చేస్తాను, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. అంటే ఎలాగా నాకు కొంచెం ఈ డిజైనింగ్, ఈ క్లోత్స్ ఇవన్నీ కొంచెం ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. దట్టు నాకు భరతనాట్యం కొంచెం వచ్చు, ఈ వెస్టర్న్ వచ్చు కదా. చాలా మంది ఏమో కొంచెం మీరు అడిగేవారా మిమ్మల్ని డాన్స్ చేయమని? మీకు భరతనాట్యం వచ్చు కదా, ఆయన ముందు డాన్స్ చేయమని ఇలా ఏమైనా అడిగేవారా? అలా శ్రీని గారికి యాక్చువల్ గా భరతనాట్యం అంటే చాలా ఇష్టం అండి. నేను చేశాను కూడా ఒకసారి, అతని బర్త్డే అప్పుడు కూడా డాన్స్ చేశాను నేను. ఓకే, చాలా ఇష్టం అతనికి భరతనాట్యం అన్న, అతని కళలు చాలా ఇష్టం. యాక్చువల్ గా తను ఒక మంచి ఆర్టిస్ట్. యాక్చువల్ గా తను ఒక మూవీ కూడా తీసి యాక్ట్ చేశారు, వాలంటీర్ అనే మూవీలో. మూవీ నేనే ప్రొడ్యూస్ చేశాను. యాక్చువల్ గా మర్చిపోయాను, మూవీ కూడా ప్రొడ్యూస్ చేశాను నేను. అది యాక్చువల్ గా రిలీజ్ చేయలేకపోయాం, దాన్ని కూడా నేను అమౌంట్ స్పెండ్ చేసి మూవీ తీసాను యాక్చువల్ గా, వాలంటీర్ అని. దాంట్లో కూడా అతను యాక్ట్ చేశారు. అతనికి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అన్న, డాన్స్ అన్న, సాంగ్స్ అన్న, అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అతనికి. అంటే మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు లేకపోతే సంతోషం వేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా షేర్ చేసుకునేది శ్రీనివాస్తోనా మీ భర్తతోనా? అంటే ఇవన్నీ జరగక ముందు అప్పుడు అసలు నేను ఎప్పుడు ఎవరితో ఏవి షేర్ చేసుకోను మాక్సిమం. అన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉండేవి కాదు. అంటే తను కొంచెం, మా హస్బెండ్ ఎప్పుడు ఫారెన్ కల్చర్, తను ఎప్పుడు తను చదువు ఫారెన్ లోనే, తన జాబ్ ఫారెన్ లోనే. తను గీతంలో బీటెక్ చేశాక తను ఫారెన్ లో ఎక్కువ సెటిల్ అయిపోయారు, ఎక్కువ ఫారెన్ లోనే ఉండేవాళ్ళు. తను కొంచెం అంటే నేను ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు నాకు కష్టాలని, బాధలని ఎప్పుడు ఏవి లేవు నాకు. నా చిన్నప్పటి నుంచి నాకు 2021 వరకు, ఎలక్షన్ కి రాకముందు వరకు నా లైఫ్ వేరే అనమాట. 2022 ఎప్పుడైతే ఎలక్షన్ లోకి వచ్చినా అప్పుడు స్టార్ట్ అయ్యాయి కష్టాలు, మాటలు అన్ని అప్పుడు స్టార్ట్ అయ్యాయి. 2022 అప్పటి నుంచి కొంచెం బాధ. మరి అప్పుడు ఎలిగేషన్స్ చేశాక దూరం అయ్యా కాబట్టి శ్రీని గారికి ఏమైనా షేర్ చేసుకునేదాన్ని, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా ఉంటే చెప్పేదాన్ని. శ్రీనివాస్, మీరు కూడా కలిపి బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఇంకా స్టార్ట్ చెయ్యాలి మరి. ఇప్పుడు ఇంకా ఫైనాన్షియల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనం ఎదుర్కోగలగాలి కదా, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని, అది కూడా ఆపేశారు బిజినెస్ టీడీపీ వాళ్ళు. సార్ది కూడా ఆపేశారు, పోర్టు అవన్నీ ఆపేశారు. సార్ క్వారీ కూడా ఆపేశారు, బంద్ చేస్తారు. సార్ బిజినెస్ అన్ని కూడా ఆపేశారు. ఫైనాన్షియల్ గా సార్ని జీరో చేసేసారు.
సో ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మరి మీ హస్బెండ్ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఈ రాజకీయాలు మనకి ఏమీ వద్దు, ఓన్లీ మనం వైవాహిక జీవితంలోనే ఉందా, మీ గొడవలు వద్దు, రాజకీయాలు వద్దు, శుభ్రంగా పిల్లల్ని చూసుకునే చెప్తున్నాను కదా, తను వెస్టర్న్ కల్చర్, తను వెస్టర్న్ కల్చర్, తను లైఫ్ లీడ్ చేసినంత ఫారెన్ లోనే కాబట్టి అలా ఎప్పుడు అంటే నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండదని ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేసే మెంటాలిటీ అయితే అతనిది కాదు యాక్చువల్ గా ముందు నుంచి కూడా. అంటే నువ్వు యాక్టింగ్ నీకు ఇంట్రెస్ట్ అనుకో, నువ్వు యాక్టింగ్ చేయనే వాళ్ళు. నాకు సీరియల్లో ఒకసారి ఛాన్స్ వచ్చింది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళి చెయ్యి అన్నారు, నేనే మళ్ళీ డ్రాప్ అయ్యాను. అలాగా నీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్, నీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేయి, నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే నీకు పాలిటిక్స్ చేయి, మహిళలకి మీకు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి, మీకు అన్ని రైట్స్ ఉన్నాయని అలా చెప్పే మెంటాలిటీ. కానీ నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చో అని చెప్పే వాళ్ళకి డాన్స్ స్కూల్ అతనే దగ్గరుండి కట్టించి నాకు ఇచ్చారు యాక్చువల్ గా. ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే ఆ డాన్స్ స్కూల్లో క్లాసెస్ చెప్పేదాన్ని సరదాగా ఈవినింగ్ టైం, అది కూడా ఫ్రీగా చెప్పేదాన్ని క్లాసెస్ నేను. సో ఈ రోజు మళ్ళీ మాట్లాడారు, ఈ రోజు కంటే ముందు ఎప్పుడు మాట్లాడారు మీరు మీ హస్బెండ్తో? ముందంటే ఒక 1 year బ్యాక్, మళ్ళీ ఈ రోజు నేను సూసైడ్ చేసుకున్నానని తెలిసి ఫోన్ చేశారు. అంటే 1 year నుంచి మళ్ళీ ఈ రోజే మాట్లాడటం? ఈ రోజే మాట్లాడటం. అదేంటి? అది అంటే ఆల్మోస్ట్ ఆ గొడవలు అయ్యాక తను ఫారెన్ వెళ్ళిపోయారు. గొడవలు అయ్యాక ఇవన్నీ డిస్టర్బెన్స్లు, నాకు ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను ఫ్యామిలీ నుంచి అని చెప్పి తను ఫారెన్ వెళ్ళిపోయారు. ఏది శ్రీనివాస్ తో గొడవలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శ్రీనివాస్ తో గొడవనని కాదు, వాళ్ళ ఇంట్లో ప్రెజర్, అంటే వాణి వాళ్ళ ఇంట్లో చెప్తున్న ప్రెజర్ ని నేను తట్టుకోలేకపోతున్నాను అని కొన్నిసార్లు చెప్పి, ఇవన్నీ మా ఫ్యామిలీ మీద ప్రభావం పడకుండా చూడు, నీకు ఎప్పుడు ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు, కానీ ఫ్యామిలీ వరకు తీసుకురావద్దు అని చెప్పారు. సో ఆయన 1 year బ్యాక్ అతను యాక్చువల్ గా టీడీపీ అండి, అతనికి టీడీపీ ఇంట్రెస్ట్ ఎక్కువ, టీడీపీ అభిమాని అతను. ఓకే, నాకు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, టీడీపీ అతనికి టీడీపీ పార్టీ అభిమాని. నాకు వైసీపీ అంటే నాకు ఇష్టం, నాకు జగన్ అంటే ప్రత్యేకించి అభిమానం బాగా. ఓకే, కానీ 1 year నుంచి మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడారు? 1 year నుంచి మాట్లాడకుండా ఉన్నారు అంటే మీరు చేసుకున్నానని తెలిసింది, చావు అంచుల వరకు వెళ్ళాను కదా, మరి అందుకని కాల్ చేసి ఉంటాడు. అంటే మీ హస్బెండ్ కనీసం పిల్లలు చూడటానికి కూడా రాలేదా ఈ 1 year లో? పిల్లలతో కూడా మాట్లాడలేదా? లేదండి, ఫారెన్ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, పిల్లలతో కంటిన్యూస్ గా, పిల్లలు అంతా అతని అండర్ లోనే ఉన్నారండి, పిల్లలు అతనే పిల్లల్ని అతను ఎప్పుడు ఇచ్చేయరండి, పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు. సో అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వాణి దువ్వాడ శ్రీనివాస్ మనకి అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీఆర్. శ్రీనివాస్ ఓకే, ప్రెస్ మీట్లో ఉన్నారండి ఆయన. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్లో ఉన్నారంట, మళ్ళీ మాట్లాడతానన్నారు. ఓకే, ఈ 1 year నుంచి లేదు కదా, అంటే మీరు డివోర్స్ తీసుకుందాము అని అనుకున్నారా? డివోర్స్ ఇమ్మని అడిగారా మీ హస్బెండ్? కేవలం శ్రీనివాస్తో వివాదాల కారణంగానే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈరోజు అంత పెద్ద వివాదం జరుగుతుంటే నా భార్య ఎలాగున్నా పర్వాలేదు అని అంటున్నారు అంటే ఆయన అలా మాట్లాడటం వెనుక ఏదైనా ఫోర్స్ ఉందా? ఫోర్స్, మీరు ఎప్పుడు ఫోర్స్లు అనడానికి చిన్నపిల్లలు అండి.